సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీకు తెలుసా, మార్కెట్‌ల ఒక ప్రోడక్ట్ అద్భుతంగా సేల్ అయితుంది. అదేదో ఉత్తిగా ఒక ప్రమోషన్ వల్లనో, లేకపోతే ఇంకో దాని వల్లనో కాదు. దాని రిజల్ట్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఆ ప్రోడక్ట్ ఏంటి? దాని గురించి తెలుసుకోవాలి అని నాకనిపించింది. ఎందుకంటే అది మనందరి శరీరానికి చాలా చాలా అవసరం. యెస్, మల్టీ విటమిన్స్. యెస్. ఎంతమంది విటమిన్ అన్నీ ఎంత మోతాజులో కావాలో అన్నీ కరెక్ట్‌గా తింటున్నారు చెప్పండి మీ డైట్‌లో? ఎంతమంది అసలు మంచి కరెక్ట్ డైట్ తింటున్నారు చెప్పండి? డైటింగు అంటే ఏదో ఫుడ్ మానేయడము, ఉపవాసాలు ఉండడము, సన్నగైపోవడం ఇది కాదు. అసలు ప్రాపర్ వే, రైట్ ఫుడ్, రైట్ టైమ్, రైట్ వే, రైట్ మోతాజంలో ఎంత తింటున్నారు? ఎప్పుడు తింటున్నారు? ఎవరు తింటున్నారు? ఎవరు తినట్లేదు గదా! అందుకోసమే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, టు బ్యాలెన్స్ యువర్ డైట్ ప్రాపర్‌లీ ఫస్ట్ మీకు విటమిన్స్ కావాలా బాడీకి. దట్ టూ వితౌట్ క్యాలరీస్ కదా! సో, ముఖ్యంగా డైట్ చేస్తున్న వాళ్ళు అండ్ డైట్ చెయ్యని వాళ్ళు కూడా. ఎందుకంటే ప్రాపర్ డైట్ లేదు కాబట్టి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ విచ్చలవిడిగా తినేస్తున్నాం మనం. బట్ మిగతావన్నీ చాలా ఎక్కువ మోతాజులో కావాలి. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసే ఒక గమ్మీస్ చాలా టేస్టీగా దొరుకుతాయి అంటే నమ్ముతారా మీరు? నమ్మాల్సిందే. ఎందుకంటే దాని ప్రోడక్ట్ యొక్క రివ్యూ గానీ, లేకపోతే ఆ ప్రోడక్ట్ సేల్ అవుతున్న విధానం గానీ, అండ్ దానికొస్తున్న అప్రిషియేషన్స్, దానికున్న సర్టిఫికేషన్స్ చూస్తే నమ్మక తప్పుతలేదు. అదే ఎవెన్సీస్ వారి యమ్మీ గమ్మీస్. సో, ఈ ఎవెన్సీస్ కంపెనీ ఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చిలుకూరు గణేష్ గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మ్యామ్. సో, సార్ యాక్చువల్‌గా మీ ప్రొడక్ట్స్ అన్నీ గూడా రియల్‌గా ప్రతిరోజు జనాలందరికీ అవసరమైనవి. ఈరోజు మనం మాట్లాడుతున్నది మల్టీ విటమిన్స్ గురించి. సో, ఈ మల్టీ విటమిన్స్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇగో ఇది యాక్చువల్లీ ఈ బ్లూ కలర్ డబ్బా. సో, ఈ మల్టీ విటమిన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకున్నదేంటో చెప్పండి మాకు? ఫస్ట్ మ్యామ్ ఇది లైపోజోమల్ టెక్నాలజీ మ్యామ్ దీంట్లో ఉన్నది. యాహ్! సో, ఇది 100% మీకు బాడీకి అబ్జర్వ్ అవుతుంది. 100% అవుట్‌పుట్ కనపడుతుంది మ్యామ్ ఇది. ఒక 30 డేస్ కంటిన్యూగా వాడినామనుకోండి మనకు హ్మ్. ఈ బాడీలో నీరసం కానివ్వండి, అలసట, కోపము, ఈ కాలుచేతులు లాగడము, చెమటలు రావడము, కళ్ళు తిరగడము, హ్మ్. ఇవన్నీ ఆల్మోస్ట్ సాధ్యమైనంత తగ్గిపోతుంది మ్యామ్. ఎందుకంటే బాడీలో ఉన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఫుల్‌ఫిల్ చేస్తూ ఉంటుంది ఇది. యెస్. సో, దానివల్ల ఏమవుతుందంటే బాడీ ఎనర్జెటిక్‌గా మారుతుంది. హ్మ్. చాలామంది లేడీస్ ఉంటారు మ్యామ్. హ్మ్. ఇప్పుడు పూజలని, ఉపవాసాలని, వ్రతాలని చేస్తుంటారు. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోరు వాళ్ళు. అవును. వాళ్ళకి ఏమవుతుందంటే న్యూట్రిషన్ అనేది బాడీకి లేదు కదా! హ్మ్. ఈయన అసలు ఫుడ్ తీసుకుంటేనే కదా ఎనర్జీ వచ్చేది. అసలు ఫుడ్ తీసుకున్నా గూడా మనోళ్ళు ఇంత అన్నానికి ఇంత కూర తింటారు తప్పితే, ఇంత కూరకి ఇంత అన్నం తినేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. సో, దట్ ఈస్ ద అదర్ రీజన్ నిజంగా చెప్పాలంటే. అంటే బాగా తినే వాళ్ళకి కూడా మల్టీవిటమిన్ అవసరం. కంపల్సరీ అవసరం మ్యామ్. తీసుకునే హ్మ్. ఫుడ్‌లో న్యూట్రిషన్ ఉందా లేదా తెలుసుకోవాలి మ్యామ్ మనం. అవును. ఎంత తిన్నామని కాదు. దాంట్లో మనకు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎంత ఉన్నాయి హ్మ్. అనేది మనకు కావాలి మ్యామ్. హ్మ్. ఇప్పుడు మన దీంట్లో అయితే మనకు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ కంప్లీట్‌గా ఓకే. మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ మొత్తం ఉంటాయి మ్యామ్ దీంట్లో మనకు. వెరీ సో, నైస్. 24 ఒక గమ్మి తీసుకున్నామంటే మధ్యాహ్నం భోజనం చేసిన ఒక గమ్మి తీసుకున్నామంటే 24 అవర్స్ ఇది యాక్టివ్‌గా ఉంచుతుంది మ్యామ్ బాడీ. ఓహ్! ఎక్స్ట్రార్డినరీ అంటే మరి ప్రొడక్ట్ మ్యామ్. 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సిందే. అంటే ఎవ్రీ డే ఒకటి తీసుకోవాలి మ్యామ్. ఓకే. ఒక 6 మంత్స్ మనం కంటిన్యూ వాడేసినాం అనుకోండి. హ్మ్. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు మళ్ళీ గ్యాప్ ఇవ్వచ్చు. ఎందుకంటే బాడీలో ఓకే. ఫుల్‌ఫిల్ అవుతాయిగా. న్యూట్రిషన్ యాహ్! మొత్తం ఫుల్‌ఫిల్ చేసుకుంటుంది మనకు. హ్మ్. బాడీకి స్ట్రెంత్ ఇస్తుంది మనకు. హ్మ్. మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. హ్మ్. బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. మన జాయింట్ స్ట్రెంత్ పెరుగుతుంది. అవును. మనకు ప్రతిదీ నీరసం తగ్గిస్తుంది. సెంట్రల్ యెస్. నర్వస్ సిస్టమ్‌ని యాక్టివ్ చేస్తుంది. హ్మ్. నర్వస్ సిస్టమ్‌ని యాక్టివ్ చేస్తుంది మనకు. అవును. చెమటలు తగ్గిస్తుంది. యెస్. మనకు ఎప్పుడైతే ఎనర్జిటిక్‌గా ఉంటాం మ్యామ్, హ్మ్. అన్ని ప్రాబ్లమ్స్ దూరం అవుతాం మనం. అవును. అవి అవును. దూరం కావాలంటే మనకు బాడీలో న్యూట్రిషన్ అనేది కంప్లీట్ ఫుల్‌ఫిల్ కావాలి మ్యామ్. ట్రూ. ఫుల్‌ఫిల్ కావాలంటే మన ప్రొడక్ట్ ఇది 22 న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటాయి మ్యామ్ దీంట్లో కంప్లీట్‌గా. 22 యెస్. న్యూట్రిషన్స్. ఓకే. సో, ఈ ప్రోడక్ట్ అంటే మల్టీవిటమిన్స్ చాలా దొరుకుతున్నాయి కాబట్టి బయట. మల్టీవిటమిన్ సిరప్స్ దొరుకుతున్నాయి, టాబ్లెట్స్ దొరుకుతున్నాయి, రకరకాల ఫార్మ్స్‌లో దొరుకుతున్నాయి. అవును మ్యామ్. సో, వాటితో పోలిస్తే ఈ గమ్మీ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తుందంటారు మీరైతే? యెస్ మ్యామ్. తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మ్యామ్. ఆహా! చప్పరియొచ్చు, నమిలి మింగొచ్చు మ్యామ్. టేస్ట్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. జీరో అవునా? షుగర్ మ్యామ్ దీంట్లో. ఆ! మీకు ఎలాంటి షుగర్ ప్రాబ్లమ్ కూడా ఉండదు మ్యామ్ దీనికి. మీరు వాడతారా? నేను రెగ్యులర్‌గా వాడతాను మ్యామ్ ఇది. రెగ్యులర్‌గా వాడతారా? రెగ్యులర్‌గా సో, ఇప్పుడు వాడతాను. నేను కూడా టేస్ట్ చేస్తున్నా. సో, యాక్చువల్‌గా బయట బ్లూ ఉంది గానీ, లోపల మాత్రం ఒక కైండ్ ఆఫ్ పింక్ అండ్ రెడ్ ఉంది. హ్మ్. ఎంత తియ్యగుందో అసల. మంచిగా జీరో షుగర్. చక్కెరేసినట్టే. జీరో షుగర్ మ్యామ్ ఇది. హ్మ్. కానీ చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. అంత తినొచ్చు. టేస్టీ ఉంది. బట్ యూ విల్ నో ద ఫ్లేవర్ ఆఫ్ విటమిన్స్. ఎందుకు అంటున్నా అంటే, ఎవరైనా గతంలో విటమిన్ సిరప్స్‌లు ఇలాంటివి వాడినప్పుడు దాంట్లో ఒక రకమైన మెడిసినల్ ఫ్లేవర్ యెస్. వస్తది. మెడిసినల్ రాదు. స్మెల్, ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ ఇందులో ఉంది.
బట్ దాన్ని డామినేట్ చేస్తూ ఆ స్వీట్నెస్ మంచి టేస్ట్ ఉంది అన్నట్టు. Yes. అందుకోసం యమ్మీ గమ్మీస్ అంటున్నారు వీటి మీరు. ఎస్ మ్యామ్. సో ఇది ఒక 6 months వాడితే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. బేసిక్ గా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి, మీరు బ్లడ్ టెస్ట్ ప్రొఫైల్ చేయించుకున్నారు అనుకోండి, దాంట్లో ఎంత విటమిన్స్ ఎంత మోతాజులో ఉన్నాయి, ఏమేమి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి మీకు అనేది తెలుస్తుంది. అది చేయించుకున్న తర్వాత మీరు ఇది వాడడం మొదలుపెట్టండి. మొదలుపెట్టిన ఒక 6 monthsకో లేకపోతే మళ్ళీ 3 monthsకో టెస్ట్ చేయించుకుంటే తేడా కనిపిస్తుంది అంటారా? చాలా తేడా కనిపిస్తుంది మ్యామ్. 95%, 95 to 98% అబ్జర్వ్ మ్యామ్ ఇది. ఓకే. వేరేస్ అదర్ గమ్మీస్ కానీ టాబ్లెట్స్ మనం ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకుంటాం, 10 to 15% మాత్రం అబ్జర్వ్ ఉంటుంది, మిగతా అంతా వేస్ట్కి వెళ్ళిపోతుంది మ్యామ్. అది అవును. ఇది మనం డైరెక్ట్ బ్లడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి 95 to 98% అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ 3 monthsలో బెటర్ రిజల్ట్. అసలు టెస్ట్ కన్నా ముందు అసలు ఒక వేసుకునే వ్యక్తికి తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది మనకు. ఓకే. ఓకే. వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్ ఉంటారు వాళ్ళు. ఇంతేంది మ్యామ్, మనం ఒక డిస్కస్ చేద్దాం మ్యామ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు మ్యామ్, ఇప్పుడు నైట్ మొబైల్ చూస్తారు, 12, 1 గంట 2 గంటలు చూస్తారు, ఇది అందరికీ మార్నింగ్ కాలేజ్ పోవాలి. అవును. వాళ్ళు ఏముంది ఒక 9 o'clock కాలేజ్ అనుకోండి, 8:30 రేసి రెడీ తొందర రెడీ అవుతారు, టిఫిన్ స్కిప్ చేస్తారు, న్యూట్రిషన్ లేదుగా. అవును. మధ్యాహ్నం పోతారు, కాలేజ్ పోతారు, ఎక్కడో దాంట్లో క్యాంటీన్లో ఎక్కడో కూర్చుంటారు, వాళ్ళు కూర్చొనేసి ఏదో ఏవో తినేస్తారు. సమోసాలు అవి తింటారు. దాంట్లో ఏం న్యూట్రిషన్ ఉంటుంది మేము, దాంట్లో ఓన్లీ ఎనర్జీ కోసం మాత్రమే తింటున్నారు కదా. అవును. సేమ్ అట్లనే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి ఫుడ్ నచ్చదు, అవును. వాళ్ళకు తర్వాత వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, True. తినబుద్ధి కాదు, దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఇక దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒకటి వస్తుంది. అవును. తర్వాత ఈవెన్ నాట్ ఓన్లీ ఉమెన్స్, బాయ్స్ కూడా అంతే. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏంది, ఫ్యామిలీ బర్డెన్స్ అని లేడీస్, ఫ్యామిలీ బర్డెన్స్ అని జెంట్స్. అవును. వీళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకోక మార్నింగ్ వెళ్తారు, నైట్ ఎప్పుడు వస్తారు, తింటారు, ఫుడ్ సరిగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే స్లోగా బాడీ అనేది ఏంటంటే ఈ డిశ్చార్జ్ అయిపోతుంటుంది, ఎనర్జీ డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు ఈ టీనేజ్ పిల్లలకి ఏంటంటే ఇప్పుడు స్కిప్ చేసినా వాళ్ళకి ఏం తెలియదు, ఒక 30 years తర్వాత మాత్రం వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్స్ కనపడతాయి, అప్పుడు స్లోగా బాడీ మీద ఎఫెక్ట్ కనపడతాయి. సో అలా మనకు ఒక 30, ఇప్పుడు ఎగ్జాంపుల్ టీనేజ్ పిల్లలు వాడొచ్చు దీన్ని, కానీ 30 years నుంచి మనం టార్గెట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే అప్పటికి పెళ్ళి అయి ఉండడము, లేకపోతే వర్క్ చేస్తూ స్ట్రెస్ లో ఉండడము, న్యూట్రిషన్ ప్రాపర్ ఫుడ్ లేక న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇది వాడితే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక బైక్ లేదా ఒక కార్ ఉంది మ్యామ్, ఇప్పుడు పెట్రోల్ పోస్తాం నడుస్తాం బండి, కానీ ఇంజిన్ లో ఆయిల్ అనేది పోయాలి మ్యామ్. ఇంజన్ ఆయిల్ అనేది మన ప్రొడక్ట్ అనుకోవాలి, ఎందుకంటే ఇంజన్ ఆయిల్ డ్రై అయితే ఇంజన్ మొత్తం సీజ్ అయిపోతుంది, కానీ డ్రై సీజ్ అయ్యేంత వరకు బండి నడుస్తూ ఉంటది, పెట్రోల్ ఉంటే చాలు. సేమ్ పెట్రోలే మనం కార్బోహైడ్రేట్స్ బయట తీసుకునే ఫుడ్ మ్యామ్, ఇంజన్ ఆయిలే మన ప్రొడక్ట్ అనుకోండి. సింపుల్ లాజిక్, మామూలుగా చెప్పలేదు. సో రోజు బండి నడపడం అనేది ఇంపార్టెంటా, లేకపోతే ఆ బండిని కాపాడుకుంటూ మంచిగా నడుపుకోవడం అనేది ఇంపార్టెంటా? అంటే ఫ్యూచర్ లో పెద్ద ప్రాబ్లమ్, పెద్ద బండి వచ్చి నెత్తిన పడిపోయి మన హాస్పిటల్స్ లో ఇన్సూరెన్స్లు మొత్తం అయిపోగొట్టుకొని పెద్ద పెద్ద బిల్లులు చేసుకోవడం ఇట్లాంటివి అవసరమా, లేకపోతే మెయింటెనెన్స్ తో పాటు పర్మనెంట్ మెయింటెనెన్స్ తో పాటు రోజు నడుపుకోవడం అనేది ఇంపార్టెంటా అనేది ఆలోచించాలి అంటారు? చాలా టేస్ట్ ఉంటుంది మ్యామ్, చాలా టేస్ట్, చాలా కన్వీనియంట్ ఉంటుంది. మనం ఒక మెడిసిన్ తీసుకున్న ఫీలింగ్ ఉండదు, చాలా హ్యాపీగా నోట్లో వేసుకొని చప్పరియచ్చు, నమిలి మింగొచ్చు, మీకు ఎలా వీలైతే అలా చేయొచ్చు, చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే మనం ఎంత టేస్ట్ ఉంటుందో వర్క్ పర్ఫార్మెన్స్ అలాగ ఉంటుంది మ్యామ్. అది ఓకే. ఓకే. ఒక 30 days వాడితే మీకు చాలా డిఫరెన్షియేట్ కనపడుతుంది మీకు. ఓకే. సో మిగతా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ సిరప్స్ తో పోల్చినా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ వన్స్ అంటారు. అవి 10 tablets ఈజ్ ఈక్వల్ టు ఒక గమ్మి. ఓ గాడ్, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత ఒకసారి ఎంతో మంది మాకు ఫోన్ చేసి చెప్పినారు మ్యామ్, ప్రోడక్ట్ చాలా బాగుంది సార్, మేము చాలా ఊక కళ్ళు తిరిగేది, నాకు చెమటలు పట్టేది, ఇంట్లో వంట చేస్తుంటే నాకు చేత కాకపోయేది, పోయి పడుకోవాలనిపించేది, అసలు ఏం చేయాలి అర్థం కాకపోయి ఓసారి అసలు పోయి అంటే వంట చేస్తున్నా ఏముందో తెలియకపోయి పడుకునేదాన్ని నేను. మన ప్రోడక్ట్ వాడుతున్నాం సార్, చాలా స్టేబుల్ గా ఉంది, చాలా బాగుందంటే ఫస్ట్ అదే చెప్పాము మ్యామ్, ఒక 6 months కంటిన్యూగా వాడండి. ఫస్ట్ మన బాడీలో ఉన్న డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రిషన్స్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకుంటూ మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి, ఇవ్వాలిగా మ్యామ్. సో టైం టేకింగ్, ఓవర్ నైట్ అంటే ఇప్పుడు మనకు వేరే ఇప్పుడు స్ట్రెస్ ఉంది అనుకోండి, ఒక 45 minutes హాఫ్ అన్ అవర్ లో మనకు రిజల్ట్ కనపడుతుంది. ఇది ఏంటంటే మల్టీవిటమిన్స్ కాబట్టి బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్, మనం వాడుతున్న దగ్గర నుంచి పని కనపడుతుంది. ఒక 1 month కంటిన్యూ వాడితే ఏమవుతుందంటే మనకి ఇది రిజల్ట్స్ అనేవి బయట కనపడతాయి మనకు. ఎవరైతే వాడుతున్నారో చాలా కంఫర్ట్ గా చాలా హ్యాపీగా ఉంటారు మ్యామ్. సో ఎస్, మీ ఫేస్ లో ఆ గ్లోతోనే అర్థమైపోతుంది నాకు. అంటే మీరు కూడా వాడతారన్నారు కాబట్టి, రెగ్యులర్ గా వాడతారు, సార్ కూడా రెగ్యులర్ గా వాడతారంట, వాళ్ళ అబ్బాయి కూడా చెప్పిండు నాకు ఇందాక.
సో డాడీ రెగ్యులర్గా అది వాడతాడు, అందుకోసమే చాలా హుషారుగా ఉంటారు అని చెప్పేసి. సో ఎస్, అది దట్ ఇస్ సీన్ వాళ్ళ పైన, వాళ్ళు ఫస్ట్ వాడుకొని అండ్ వాళ్ళ ప్రోడక్ట్ పైన ఉన్న ఆ నమ్మకం వాళ్ళకి మాత్రం ఉంటే సరిపోదు కదా. సో మీరు కూడా ఒకసారి వాడి చూడండి. సో ఒకవేళ మీరు కానీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేసి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, హ్యాపీగా ఇంటికి తెప్పించేసుకోవచ్చు. ప్రతి నెలలో ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. ఒక్కసారి మనం హోటల్కి వెళ్తే 2-3 వేలు లేపేస్తాం అట్లా. బట్ మనం తినేసి వచ్చింది ఏంది అని అంటే ఓన్లీ మనసుకి సంతోషం, కొంచెం కడుపుకి ఆ పూట వరకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మళ్ళీ కొంతసేపటి తర్వాత ఏ గ్యాస్ ట్రబులో లేకపోతే అబ్బా ఎప్పుడు బయటకు వచ్చేస్తే బాగుంటుంది ఇది ఏదో రూపంలో అన్న ఫీలింగ్తోనే ఉంటాం. బట్ ఇది అట్లా కాకుండా మీ హెల్త్ని కాపాడుకోవడానికి ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు స్పెండ్ జస్ట్ 1700 రూపీస్. అది కూడా 30 రోజులకి కావాల్సిన 30 గమీస్ ఒకే దాంట్లో మీకు ఇందులో వచ్చేస్తాయి. సో హ్యాపీగా రోజు ఒక గమ్మి తినేయచ్చు సార్ అన్నట్టుగా, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా వెన్ ఎవర్ యూ రిమెంబర్. సో ఒకటి మంచిగా హ్యాపీ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళకి స్వీట్ తినాలని ఇష్టం ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఆపేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు షుగర్ ఫ్రీ గమ్మీస్ ఇవి, అండ్ మల్టీవిటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండుంటుంది డెఫినెట్గా. 100కి 100% ప్రతి ఒక్కరికి ఉండేదే ఇది. కాబట్టి హ్యాపీగా ఇది ఒకటి తినేసారు అనుకోండి, ఒక దిక్కు స్వీట్ తినలేదు స్వీట్ తినాలి అనే క్రేవింగ్స్ తగ్గిపోతాయి, అట్ ద సేమ్ టైం మల్టీవిటమిన్ కూడా ఏ డెఫిషియన్సీ లేకుండా పూర్తిగా మీ బాడీలో సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనది ప్రోడక్ట్ ని షుగర్ పేషెంట్స్ వాడచ్చు మ్యామ్, ఎస్, థైరాయిడ్ ఉన్న వాడచ్చు మ్యామ్, కొలెస్ట్రాల్ ఉన్న వాడచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాడచ్చు. ఓకే, జీరో షుగర్, న్యాచురల్ ఫ్లేవర్స్, న్యాచురల్ కలర్స్ కాబట్టి Yes. దీంట్లో అసలు కెమికల్స్ అనేవి వాడలేం మ్యామ్. పూర్తిగా న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇది. సో ఎలాంటి రియాక్షన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏది ఉండదు. మనం తీసుకునే ఫుడ్ ఏమో దీంట్లో ఉండేది. దాంట్లోకి వెళ్ళే మనం అంటే ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేవగానే జ్యూస్ అని, మధ్యాహ్నం లేవగానే ఇది మన డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అని, ఫ్రూట్ జ్యూస్ అని ఇవన్నీ తాగుతుంటాం మ్యామ్. ఇవన్నీ అవసరం లేదు. ఒక గమ్మి వేసుకుంటే మనకు 22 న్యూట్రిషన్ సప్లిమెంట్, న్యూట్రిషన్స్ మొత్తం మన బాడీకి Okay. అంతే మ్యామ్, హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఒక్కసారి అట్లా వాడి చూస్తే మీకు ఆ డెఫిషియన్సీ అంతా తగ్గిపోయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ఈజీ. అప్పుడు కావాలంటే మీకు అంత డెఫిషియన్సీ తగ్గిపోయిన తర్వాత మీరు గమీస్ పక్కకు పెట్టేసి హ్యాపీగా డైట్ బాగా తీసుకోవాలన్నట్టు. డైట్ బాగా తీసుకుంటే సరిపోతుంది, అంతే కదా. మీ అందరికి తెలిసిన విషయాలే ఇవి. బట్ ఏంది అని అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఎఫెక్ట్ తెలుసుకోవాలంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోవాల్సిందే. అంతే. సో థ్యాంక్స్ అలాట్ సార్, నిజంగా మంచి ప్రోడక్ట్ ఇది. Ma'am. సో నేను కూడా వాడుతున్నా డెఫినెట్గా, అండ్ నేను కూడా చెప్తాను నెక్స్ట్ టైంకి మళ్ళీ మీకు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, Thank థ్యాంక్ యూ.